మన ప్రభువు పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికై దేవుడు ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 18వ అధ్యాయం 16 వచనం. ఒకడు ఇచ్చు కానుక వానికి మేలు కలగచేయును. దోన్ బిడ్లరా, ఒకడు ఇచ్చేటువంటి కానుక వానికి మేలు చేయవలెను అని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ఆలోచన చేయండి. మనం అందరము చాలా మంది దేవుని పరిచర్యకు మన గుప్పులు ఇప్పుతా ఉంటాం. చాలా మంది మేలు పొందుకొని కూడా అనేక మంది గుప్పులు విప్పని వారు ఉంటారు. దేవుని ద్వారా అనేకమైన మేలులు పొందుకొని దేవుని పరిచర్యకు గుప్పులు విప్పని వారు చాలా మంది ఉంటున్నారు ఈ దినాన. అయితే ఒకడిచ్చేటువంటి కానుక వానికి మేలు కలగ చేయాలి కానీ కీడు కలగ చేయకూడదు. ఇప్పుడు దోన్ బిడ్డలారా చూడండి, ఆలోచన చేయండి. కుష్ఠరోగంతో ఉన్నటువంటి నయమాను ఇదిగో ప్రవక్త చెబుతున్నటువంటి మాటను విని ఆలోచన చేసి యోర్దాన్ నదిలో 7 మార్లు ఆయన స్నానం చేయగా ఆయన దేహం పసిపిల్లల దేహముగా అయినది. ఆయన తీసుకొని వచ్చినటువంటి కానుక ఇదిగో మరి ఆయన అందచేయలేదు, కానీ ఇదిగో గెహాజీ దాని కొరకు ప్రయాసపడి పరిగెత్తుకుంటూ పోయాడు. ఎప్పుడైతే ఆ కానుకను తెచ్చుకున్నాడో తద్వారా ఆయన దీవించబడలేదు. తెలుసా, ఆయన కష్టపడి సంపాదించిన కానుక కాదండి, ఇదిగో ఉచితంగా సంపాదించుకున్నటువంటి కానుకను బట్టి ఆయన కుష్ఠరోగమును సంపాదించుకున్నాడు. ఆలోచన చేయండి. నువ్వు కష్టపడి సంపాదించిన దేవునికి తీసుకొని వచ్చి ఇవ్వాలి, కానీ ఇదిగో దోపుడు సొమ్ముతో తీసుకొని వచ్చి ఇచ్చేటువంటి కానుక ఎప్పుడు కూడా నీకు ఆశీర్వాదం కాదండి. ఇదిగో మేము ఏమి చేసి మా దేవుని నామాన్ని అవమానపరిచాం అని మీరు అంటున్నారు. కుంటిది కానీ గుడ్డిది కానీ ఇదిగో అనేకమైనటువంటి సమాజంలో ఎందుకు పనికిరాని దాన్ని తీసుకొని వచ్చి దేవునికి ఇస్తుంటున్న ప్రియమైన బిడ్డలారా, ఒకానొక దినమున ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నటువంటి సౌలును గురించి ఆలోచన చేస్తే సౌలుతో దేవుడు చెప్తున్నాడు, అమాలేకులను పూర్తిగా నాశనం చేసేసేయి, వారిది ఏది కూడా నువ్వు తగలకు, వారిది ఏది కూడా నువ్వు ముట్టకు, పశువులు కానీ ఎద్దులు కానీ ఏ దానిని కూడా నువ్వు తీసుకుని రావాకని చెప్తే ఆయన వెళ్ళి ఇదిగో నీచమైన పశువులన్నిటిని చంపి ఆయనకు నచ్చినటువంటి పశువులన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా, దేవుడు చెప్పిన దాన్ని మనం చేయక మనకి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుతున్నాం. నీ రాబడిలంతట్లో ప్రభుకి ఇవ్వవలసినటువంటి కానుకను ప్రభుకి ఇస్తుంటున్నావా? ప్రభు పరిచర్యకు నీ వంతును సహకరిస్తుంటున్నావా? ప్రభు యొక్క పరిచర్యలో వారి ద్వారా నువ్వు మేలు పొందుతుంటున్నావు, కానీ వారి గురించి ఏదైనా ఆలోచన చేస్తుంటున్నావా? ఆలోచన చేయడం ప్రియమైన బిడ్డలారా, ఈరోజు చూస్తున్నటువంటి నీవు కూడా రోజు దేవుని ద్వారా మేలు పొందుకుంటున్నావు, కానీ ఒక్కనాడైనా ప్రభు పరిచర్యకు నీ వంతుగా నువ్వు సాయం చేసావా? ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకు తెలుసా, ఇదిగో దేవుడు ఇచ్చేటువంటి దానిలో మేము శ్రేష్టమైనది ప్రాముఖ్యస్తున్నామని. ఆలోచన చేయండి. నువ్వు ఇచ్చేటువంటిది దేవుని కొరకు ఇచ్చేటువంటిది నీకు ఆశీర్వాదముగా ఉండాలి, కానీ శాపకరంగా ఉండదండి. హేబేలు దేవుని కొరకు శ్రేష్టమైనవి ఇచ్చాడు. శ్రేష్టమైనవి కాదండి, విశ్వాసంతో కూడా ఇచ్చాడు. అందుకే దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయీను అర్పణను అంగీకరించలేదు. కారణం ఏంటి తెలుసా, విశ్వాసం లేదు, సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు ఇచ్చేటువంటి కానుక ఎటుపోతా ఉంది? నువ్వు కష్టపడేటువంటి కష్టార్జితం ఎటుపోతా ఉంది? ఇదిగో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు అని దేవుని వాక్యం అంటుంది కదా. నీ చేతుల కష్టార్జితం నిజంగా నీవు తింటున్నావా? లేకపోతే త్రాగుడుకు, జూదమునకు, భయంకరమైన చెడ్డ వాటికి కష్టపెడుతున్నావా? నిజంగా నువ్వు కష్టపడి దేవునికి ఇస్తా ఉంటే ఇదిగో ఏ అపాయము కూడా నీ ఇంటికి రాదని ప్రియమైన బిడ్డలారా. ఈరోజు ఏ అపాయము కాదు, అన్ని అపాయాలు నీకే సంభవిస్తున్నాయి అంటే కారణం తెలుసా, నిశ్చయముగా నువ్వు దోపుడు సొమ్ముకు అలవాటు పడుతుంటున్నావని. నువ్వు కష్టపడి ప్రభు సన్నిధానంలోకి తీసుకొని రా, దేవుడు గొప్ప కార్యాలు ఈ దినానికి చేస్తాడు. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు ఈ దినానికి దయచేయును గాక. ఆమేన్.